పవన్ అప్కమింగ్ మూవీ ఓజీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ మూవీ మీద అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ కూడా ముగింపు దశకొచ్చేసింది. కేవలం పవన్ మీద తెరకెక్కించాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఎలక్షన్స్ మూడ్లో ఉన్నారు. దీంతో ఎలక్షన్స్ అయ్యాక షూటింగ్ లో జాయిన్ అవుతాడనే ప్రచారం కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నది. ఇప్పుడు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఎలక్షన్స్ అయిన వెంటనే కాకుండా రిజల్ట్ వచ్చాకే షూట్లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తున్నది. ఒక 10 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇస్తే మూవీ కంప్లీట్ అవుతుంది. ఇక ఈ మూవీకి ట్రిపుల్ ప్రొడ్యూసర్ దానయ్య నిర్మాత కాగా సుజిత్ దర్శకుడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రియాంక మోహన్ తొలిసారి పవన్ తో జోడీ కడుతుంది. ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన చిన్నపాటి టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తుంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుండగా ఇదే డేట్ కి గతంలో పవన్ హిట్ మూవీ అత్తారింటికి దారేది వచ్చింది. మూవీ బాగుందా లేదా అనేది కూడా అనవసరం. తెర మీద ఆయన కనబడితే చాలు, ఆ కిక్కే వేరప్ప అనుకుంటారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా పవన్ గురించి ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దాని మీద క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ ఓజీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతున్న ఈ మూవీ మీద అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ కూడా ముగింపు దశకొచ్చేసింది. కేవలం పవన్ మీద తెరకెక్కించాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ ప్రస్తుతం ఎలక్షన్స్ మూడ్లో ఉన్నారు. దీంతో ఎలక్షన్స్ అయ్యాక షూటింగ్ లో జాయిన్ అవుతాడనే ప్రచారం కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. ఓజీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.